అంటే ఇప్పుడు ఈ చట్టంలో ఏదైతే పొందుపరచబడ్డామో 6,000 మంది లైసెన్స్డ్ ట్రైన్డ్ సర్వేర్లతో పాటు ప్రభుత్వ వ్యవస్థలో కూడా 1000 మందికి తగ్గకుండా సర్వేర్లు పెడుతూ రిజిస్ట్రేషన్ టైంలో రాబోయే కొద్ది రోజుల్లో సర్వే మ్యాప్ అనేది కంపల్సరీగా పెడుతూ ఎవరైనా వాలంటరీగా పబ్లిక్ వారి ఆస్తిని సర్వే చేయించుకొని ఆ మ్యాప్ ప్రైవేట్ సర్వేరు లైసెన్స్ సర్వే ద్వారా సర్వే చేసుకుంటే గవర్నమెంట్ సర్వేస్ దాన్ని రెగ్యులేషన్ చేస్తే దాన్ని వెబ్లో అప్లోడ్ కూడా చేసే సౌకర్యాన్ని ఇదంతా చేసిన తర్వాత స్వచ్ఛందంగా ఈ రాబోయే కపుల్ ఆఫ్ ఇయర్స్ లోపే న్యాచురల్గానే సర్వే మేజర్ మోర్ దాన్ 80-85% సర్వే జరగబడుతుంది. మిగిలిన 10 to 15% ప్రభుత్వం అప్పుడు ఆ బ్యాలెన్స్ సర్వే చేస్తుంది. ఇంకోటి గ్రామ పరిపాలన అధికారులు అదే రకంగా ఆనాడు అర్ధరాత్రి విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించిన ఆనాటి పెద్దలకి గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కాపాడే నాదుడే లేకుండా పోయిండు అని ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు ఈనాడు 10,956 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో రెవెన్యూ వ్యవస్థని తీసుకొచ్చే కార్యక్రమాన్ని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నాం. ఈ వచ్చే నెల మే 1వ తారీఖు ఫస్ట్ వీక్లోనే మొదటి విడతలో సుమారు 6 నుంచి 6,500 మందిని నియమించబోతున్నాం. మీ ప్రజాప్రభుత్వం కూలిపోతుంది, ప్రజలు తిరగబడుతున్నారు, మీ దాన్ని కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందా? అంత వీక్గా ఉందా మీ గవర్నమెంట్? తాపత్రయపడుతున్నారు వారు. పదవి కాంక్షతో పదవి మీద ఉన్న ఆపేక్షతో ఎలా కూలగొట్టాలి అని వారి శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. దాన్ని కొంచెం అటుగా ఇటుగా కేటీఆర్ గారు కూడా అంతే అన్నారు. కొత్త ప్రభాకర్ గారు ఎవరండి? కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్లో అక్షర సత్యాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు బిల్డర్లు ఒకటవుతున్నారు. మీ కూడా ఒక కాంట్రాక్టర్ కదా, అంటే నేననేది ఎస్ ఏదైతే వారి టైంలో కుప్పలుగా నిధులని వారి తొత్తులకి కట్టబెట్టారో ఆ డబ్బంతా మా శాసనసభ్యుల్ని సంతలో పశువులను కొన్నట్టు కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని తాపత్రయపడుతున్నారు. మొన్న చెప్పాను, నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పులులు ఏవైతే ఉన్నాయో సింహాల్లాగా గర్జించే స్వభావం ఉన్న కాంగ్రెస్ పులులు తప్పకుండా ఈ పార్టీని కాపాడుకుంటాయి. మీరు జనాలు ఉన్నారు, నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ పోయినారు, ఇవాళ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలు పర్యటిస్తున్నారు. జనాల్లో వ్యతిరేకత ఉందా ప్రభుత్వం మీద? ఎందుకంటే మరి ఎందుకు ప్రచారం జరుగుతుంది? వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి నిత్యము కనిపించేది ఏంటంటే ఎప్పుడు గబ సీటులో కూర్చోవాలనే తాపత్రయంతో ఈడ వ్యతిరేకత ఉంది, ఆడ వ్యతిరేకత ఉంది అంటున్నారు. నిన్న నేను ప్రజా సదస్సే కదా పెట్టింది, ఇప్పుడు నేను పోయేది కూడా ప్రజా సదస్సుకే కదా. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పొంగులేటి గతంలో మీరు విదేశీ టూర్లో ఉన్నప్పుడు బాంబులు వెళ్తే గిమ్ములు పెడుతున్నారు. కొంతమంది మీ మీద చివాకులు పేరినారు, పొంగులేటికి బాంబుల శాఖ ఇవ్వాలని. మరి బాంబులు పెళ్ళలేదు, తుస్సులైనాయి, ఈ విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? ఇంత ఓపెన్ చెప్తున్నారు కదా, అరెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. అంటే వాళ్ళలాగా కక్షపూరితంగా తప్పులు నిర్ధారణ అయిన తర్వాత కూడా పరిపరి విధాలుగా మనం చేసేది తప్పు కాదు అని ప్రజలు కూడా అనుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆ దిశలో అడుగులేసి అంటే అరెస్ట్ చేసిన భయపడుతున్నారా? అంటే ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంత్రి గారు మీరు అరెస్ట్ చేసిన భయపడుతున్నారా? అంటే మీరే చెప్పినారు కదా ధరణి ఆక్రమాలని. టైం ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆనాడు శిశుపాలుడికి కూడా ఎన్ని తప్పుల వరకు ఉపేక్షించారో ఆనాడు కృష్ణ భగవానుడు, అదే పరిస్థితి ఈనాడే వాళ్ళకు కూడా ఉంది. 16 నెలలు ఏందండి, ఒక చర్య లేదు. ఉంటుంది తప్పకుండా ఉంటుంది. మీరేమీ టెన్షన్ పడక్కర్లా.